ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. నాతో చెప్పండి మాట. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. రైట్, ఇక నా వైపు చూడండి అందరూ కూడా. ఈరోజు ఈ కార్యక్రమం అని ప్రకటించాము. యాక్చువల్గా రేపు జరగాలి, కానీ ఆరాధనలు ఆపకూడదు. రెండవ ఆరాధన కూడా ప్రారంభించాం, అది ఆగకూడదు అనే ఉద్దేశం చేత మరి ఈ కోడికను ఒక రోజుకి ముందుకి ప్రీపోన్ చేయడం జరిగింది. శనివారం వారు కూడా మళ్ళా వారు అడిగారు. అయితే ఉదయకాలం నుంచి వాతావరణం చాలా వేడిగా ఉంది. ఈరోజనే కాదు, 4-5 వారం రోజుల నుంచి ఇంచుమించుగా చాలా వేడిగా ఉంది. కానీ ఈరోజు ఉదయకాలం నుంచి వేడిగా ఉన్నప్పటికీ సాయంకాలం అయ్యేటప్పటికి చాలా మబ్బు వేసి చాలా విపరీతమైన వర్షం కొట్టవలసిన ఆ పరిస్థితి వాతావరణం. వెంటనే జ్యోతి గారు ఫోన్ చేశారు. అయ్యగారు, పరిస్థితి ఎలాగుంది, ఏంటండి కూటం అన్నారు. నేను అన్నాను, అమ్మా యథావిధిగా కూడికి జరుగుతుంది. కుర్చీలు వచ్చాయా, వెనకాల కట్టెని కట్టారా ఇవన్నీ అడిగాను. వచ్చాయి గారు. కుర్చీలన్నీ ఏం చేయండి, మన సామాన్లన్నీ కూడా ఆటో మీద వస్తాయి, మీరేం కంగారు పడకండి, కూడికి జరుగుతుంది నేను చెప్పడం జరిగింది. ఈ బిడ్డలారా, ఎందుకు ఈ మాట నేను ఈ స్థలంలో జ్ఞాపకం చేసుకుంటున్నానంటే, ఈ కూడికి నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు, ఏ మాట అయితే దేవుడు ఇక్కడ విడుదల చేయాలని అనుకున్నాడో ఆ మాట ఇక్కడ ఖచ్చితంగా ఆయన విడుదల చేస్తారు. కాబట్టే నేను నమ్మకంతో ఒకటే అన్నాను, వాతావరణం దేవుడు అనుకూలపరుస్తాడని. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు మనతో ఏది మాట్లాడాలనుకున్నారో, ఏది చెప్పాలనుకున్నారో ఆయన ఖచ్చితంగా ఆయన చెప్పి తీరతాడు. ఎవరితో మాట్లాడాలని అని అనుకుంటే నువ్వు చెవులు మూసుకున్నా, నువ్వు ఇష్టం లేకపోయినా, నీకు నచ్చకపోయినా ఖచ్చితంగా ఆ మాట నీకు వినిపింపచే తీరతాడు. అది రిసీవ్ చేసుకునే విధానం అనేది అది నీ మీద ఆధారపడి ఉంది. అది ఎలా రిసీవ్ చేసుకుంటావో, పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటావో లేకపోతే నెగిటివ్గా రిసీవ్ చేసుకుంటావో, విని లోబడతావో లోబడవో, అర్థం చేసుకుంటావో వ్యర్థం చేసుకుంటావో అనేది నీ మీద ఆధారపడి ఉంది తప్ప వినిపించడం వరకు మాత్రము దేవుడి పని. సో ఆ ఉద్దేశం నేను మధ్యాహ్నం ఇక్కడ ఏ మాట విడుదల చేయాలనుకున్నాడో దేవుడు ఆ మాట ఖచ్చితంగా ఈ రాత్రి ఇక్కడ విడుదల చేయాలనుకున్నాడు. కాబట్టే దేవుడు ప్రతి పరిస్థితిని ఇక్కడ అనుకూలపరిచాడు. ప్రియదేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితాలలో కొన్ని పరిశోధనలు గుండా మనం వెళ్తూ ఉంటాం. ఆధ్యాత్మిక జీవితంలో కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఉద్యోగ పరిస్థితుల్లో కావచ్చు, పిల్లల విషయాల్లో కావచ్చు, కొన్ని పరిశోధనల గుండా మనం వెళ్తూ ఉంటాం. ఇక్కడ అబ్రహాము గురించి మాట్లాడుతూ ఆ సంగతులైన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. చాలా సంగతులు జరిగాయి. అబ్రహామును పరిశోధించడం మొదలుపెట్టారు. నేను ఒక మాట అడుగుతాను. ఆదికాండం 12వ అధ్యాయంలో ప్రారంభించబడిన ప్రయాణం 21 వరకు కూడా కొనసాగుతూ వచ్చింది. నేను అక్కడ మాట అడుగుతాను. 12 నుండి అనగా ఆదికాండం 12 నుండి 21 అధ్యాయుల వరకు కూడా ఇన్ని అధ్యాయులు ఆయన ప్రయాణాన్ని కానీ ఆయన స్థితిని గురించి చూస్తే దాన్ని ఏమంటారు? ఆ ప్రయాణం అంతా కూడా పరిశోధనల గుండా వెళ్ళలేదా? ఆ ప్రయాణంలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కోలేదా? అంతకుముందు ప్రయాణం ఏమైనా సాఫీగా ఉందా అబ్రహాం జీవితంలో? అంతకుముందు ఏమి శోధనలు లేవా? అంతకుముందు అబ్రహాం ఏమి పరిశోధించబడలేదా? అంటే గమనించండి, 12వ అధ్యాయం మొదలుకొని అబ్రహాము జీవితంలో చాలా రకాల సవాళ్ళు ఎదురయ్యాయి. మరి అన్ని సవాళ్ళు 21వ అధ్యాయం వరకు కూడా అబ్రహాము జీవితంలో ఉన్నప్పటికీ కూడా 22వ అధ్యాయం చచ్చినప్పటికీ అబ్రహామును దేవుడు మరలా పరిశోధించి, నేనంటాను ఇంతకు ముందు చేసిందేంటి? మరి
మిగతా అధ్యాయాల్లో చేసింది ఏంటి, మిగతా అధ్యాయాల్లో కనబడింది ఏంటి? 75 సంవత్సరాల వయసు నుండి 100 సంవత్సరాల వయసు వరకు 25 సంవత్సరాలు అబ్రహాము జీవితంలో జరిగింది ఏంటి? నేను చూపించబో దేశానికి బయలుదేరని దేవుడు మాట్లాడినప్పుడు, ఊరు అనే ప్రాంతము నుండి అబ్రహాం తన కుటుంబాన్ని తీసుకుని బయలుదేరినప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నీ కుమారుల్ని, నీ పిల్లల్ని ఇసుకరేణువులుగా చేస్తాను, నువ్వు ఎవరిని దీవిస్తావో వారిని దీవిస్తాను, నువ్వు ఎవరిని శపిస్తావో వారిని శపిస్తాను, నిన్ను బట్టి జనములను ఆశీర్వదిస్తాను అని మాట పలికి ఆ మాట చేత ఆయన ప్రయాణాన్ని చేయించాడు. ఆ ప్రయాణం ప్రారంభం మొదలైంది. ఇంతలోకి కానాను వచ్చేటప్పటికి కానాన్లో కరువు, మరలా అక్కడి నుంచి ఐగుప్తుకి వెళ్ళిపోవడం. ఇప్పుడు ఐగుప్తులో ఏమన్నా బాగుందా? ఐగుప్తులో భార్యను బట్టి సమస్యలు, ఫరో ముందుకు తీసుకువెళ్ళిపోయారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మళ్ళీ అక్కడి నుంచి విడిపించబడిన తర్వాత మళ్ళా ప్రయాణంలో గెరారు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ మరలా అబీమెలెకు ద్వారా అక్కడో సమస్య, అక్కడో ఇబ్బంది, అక్కడ కూడా భార్య ద్వారా సమస్య. మళ్ళీ అక్కడ కూడా దేవుడు కార్యం చేశాడు, అక్కడి నుంచి విడిపించాడు. ఈలోగా ఎన్ని పర్యాయాలు అబ్రహాము జీవితంలో నిరుత్సాహం. అయ్యా నడిపిస్తున్నావు కానీ వాగ్దానం నెరవేరనా దాఖలేయాలని కనబడట్లేదు. నడిపిస్తున్నావు కానీ నీ మాట నెరవేరబడే సూచనలు ఏమీ కనబడట్లేదు. 9 నెలల్లో జరగవలసిన కార్యమో 25 సంవత్సరాలైనా జరగలేదు. ఎంతగా ఎదురు నేను చూడాలా, ఎంతగా నేను దాని కొరకు ప్రార్థన చేయాలా, లేకపోతే ఎంతగా ఓపికతో కొనసాగాల? ముందంతా పరిశోధన కాదా? ముందంతా పరిశీలన కాదా? ఎన్ని రకాలుగా అబ్రహామును పరిశోధిస్తూ, ఎన్ని రకాలుగా సవాళ్ళు ఎదుర్కొంటూ ప్రయాణంలో ఎప్పటికప్పుడు నిరుత్సాహమే. ఆ నిరుత్సాహమే కదండి ఆగరుతో కాపురం చేయడానికి కారణమైంది. ఆ నిరుత్సాహమే కదండి ఇష్మాయిలును కనడానికి కారణమైంది. ఆ నిరుత్సాహమే కదండి కుటుంబంలో ఒక పొరపాటుకి కారణమైంది. మరి అవన్నీ కూడా సవాళ్ళు కదా అబ్రహాము జీవితంలో? అవన్నీ కూడా ఓపిక పట్టి అబ్రహాము ముందుకు వెళ్ళలేదా? అయితే 22వ అధ్యాయం వచ్చేటప్పటికి అబ్రహాము నేను పరిశోధిస్తాను అని ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. అంతకుముందు ఏంటి, ఇప్పుడేంటి? అంతకుముందుది పరిశోధన కాదా, మరి ఇప్పుడే పరిశోధన? అంతకుముందు సవాళ్ళు కాదా, ఇప్పుడు ఒక కొత్త సవాళా? ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, అంతకుముందు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడేంటో తెలుసా? 25 సంవత్సరాలు అబ్రహాము దేని గురించి అయితే చూచాడో, 25 సంవత్సరాలు అబ్రహాము దేని గురించి అయితే కనిపెట్టాడో, దేవుని సందులో ప్రార్థన చేశాడో, దేని నిమిత్తమైతే తన ప్రయాణాన్ని ప్రారంభించాడో అది దక్కించుకున్నాడు. వాగ్దానము నెరవేరబడింది. దేవుడిచ్చిన మాటను అతని జీవితంలో ప్రతిఫలం చూస్తూ ఉన్నాడు. ప్రతిఫలం పొందుకున్న తర్వాత ఇప్పుడు పరిశోధన. ప్రతిఫలము పొందుకున్న తర్వాత, ప్రార్థనకు సమాధానం వచ్చిన తర్వాత, అతని జీవితంలో ఎదురు చూచి ఏదైతే పొందుకున్నాడో ఆ పొందుకున్న తర్వాత పరిశోధన ప్రారంభమైంది. ఈ వాక్యమైన ప్రియబిడ్డలారా, దేవుడు కొన్ని పర్యాయాలు కొంతమందికి ఇవ్వకుండా పరిశోధిస్తాడు, కొంతమందికి ఇచ్చి పరిశోధిస్తాడు. ఎక్కడ ఉన్నారు అర్థమవుతుందా? కొంతమందికి ఇవ్వకుండా పరిశోధిస్తాడు. అది అడిగింది వెంటనే ఇవ్వడు. కొన్నిసార్లు వారు ప్రార్థన చేసింది కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. కొన్నిసార్లు అడిగింది ఒకటైతే దేవుడు ఇంకొకటి ఇస్తాడు. కొంతమందిని దేవుడు ఇవ్వకుండా ప్రతికూల పరిస్థితుల ద్వారా పంపించి, సమస్యలకు అప్పగించి, లేకపోతే కరువుకు అప్పగించి, బలహీనతలకు అప్పగించి, సవాళ్ళకు అప్పగించి పరిశోధిస్తాడు. కొంతమందికి అడిగినవన్నీ ఇచ్చి పరిశోధిస్తాడు. అడిగినవన్నీ ఇచ్చి, ఏదైతే నువ్వు ప్రార్థన చేశావో, ఏదైతే అడిగావో, ఏదైతే దేవుని సందులో కన్నీరు కార్చావో, దేని గురించి అయితే దేవుని సందులో కనిపెట్టావో, దేని నిమిత్తమైతే ఉపవాసాలు ఉన్నాయో వాటిని ఇచ్చి అక్కడతో ఊరుకోడు. గమనించండి, ఇచ్చిన తర్వాత కూడా ఒక వ్యక్తిని దేవుడు పరిశోధిస్తాడో. ఇచ్చిన తర్వాత ఇంక పరిశోధన ఉండదు అనుకోవద్దు. ఇచ్చిన తర్వాత దేవుడు ఇంక పరీక్షించడు అనుకోవద్దు. అబ్రహాము జీవితంలో 25 సంవత్సరాలు
పరిశోధించబడిన 25 సంవత్సరాలు ఎదురు చూచిన 25 సంవత్సరాలు నిరీక్షణతో కొనసాగి చివరికి వాగ్దానాన్ని పొందుకున్న, ఇప్పుడు ఆ పొందుకున్న వాగ్దానాన్ని బట్టి ఇప్పుడు ఏమైందో తెలుసా? ఇప్పుడు అబ్రహాం మరలా పరిశోధించబడుతున్నాడు. ముందు పరిశోధన వేరు, ఈ పరిశోధన వేరు. ముందు కేవలము అబ్రహాము జీవితంలో విశ్వాసము, అబ్రహాము జీవితంలో ఓపిక, అబ్రహాం జీవితంలో నమ్మకం కనబడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ పరిశోధన ఏంటో తెలుసా? అబ్రహాముకు డూ ఆర్ డై. ఇప్పుడు అబ్రహాము పరిశోధన ఏంటో తెలుసా? ఏదైతే కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూశాడో దాని నిమిత్తమే పరిశోధన. ఏది కావాలని కోరుకున్నాడో, ఏది కావాలని ఎదురు చూచి వాగ్దానం నమ్మి వచ్చాడో, ఇప్పుడు దాని నిమిత్తం పరిశోధన మొదలైంది. అంటూ ఉన్నాడు, అబ్రహామా, నువ్వెంతగానో ప్రేమించుచున్న నీ ఒకే ఒక కుమారుడిని నా కొరకు నువ్వు బలి ఇవ్వాలి అని కోరుతూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, చూడండి ఎలాంటి పరిస్థితో అబ్రహాము జీవితంలో ఎంతకాలము గమనించండి. దేవుడు అబ్రహాము నుండి ఏమీ అడగలేదు, ఏమీ కోరుకోలేదు. కానీ మొట్టమొదటిసారిగా అబ్రహాము నుంచి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, అబ్రహామా, ఏదైతే నీకు ఇచ్చానో, దేనినైతే నువ్వు ప్రేమిస్తున్నావో, దేనిని బట్టి నీ ఇంట్లో సంతోషం ఉందో, దేనిని బట్టి నీ కుటుంబంలో ఆనందం ఉందో, దాని విషయంలోనే ఇప్పుడు నిన్ను పరిశోధించడం ప్రారంభించాను. నిన్ను పరిశోధిస్తూ ఉన్నా. నువ్వు బయలుదేరి. విచిత్రం ఏంటంటే గమనించండి, మునుపు 25 సంవత్సరాలు కూడా అనేక పర్యాయాలు అబ్రహాము దేవుని సన్నిధిలో దేవుణ్ణి, అయ్యా వాగ్దానం ఇచ్చావన్నావు కానీ ఎంత ఆలస్యం అవుతుంది ఏంటి? అయ్యా నువ్వు మాట ఇచ్చావు కానీ ఎంత ఆలస్యం అవుతుంది ఏంటి? ఎదురు చూడమన్నావు, ఎదురు చూస్తూ ఉన్నాను కానీ అది నెరవేరే దాఖలాలు ఎక్కడ కనబడటం లేదు అని ఎన్నో పర్యాయాలు వాడిని దత్తత చేసుకుంటాను, వీడిని దత్తత చేసుకుంటానని ఎన్నో పర్యాయాలు అబ్రహాము మాట్లాడని విధానం కనబడుతుంది. కానీ మొట్టమొదటిసారిగా ఈ 22వ అధ్యాయంలో నీ కొడుకుని నాకు బలివ్వి అంటే ఒక్క మాట కూడా అబ్రహాం మాట్లాడలేదు. నేనంటాను, అంతకుముందు ఎన్నో ప్రశ్నలు వేసిన అబ్రహాము ఇప్పుడు కొడుకుని దగ్గరికి వాస్తవానికి ఎన్ని ప్రశ్నలు వేయాలి? పుట్టకుండగానే ఎదురు చూసినప్పుడే ఎన్నో పరీక్షలు వేసిన అబ్రహాము పుట్టిన తర్వాత ఆ పుట్టిన కుమారుని దేవుడు బలిగా అర్పిస్తుంటే ఎన్ని ప్రశ్నలు వేయాలి? కానీ ఒక్క ప్రశ్న వేయకుండా తెల్లవారితే ఆ కుమారుని తీసుకుని బయలుదేరాడు. ప్రియదేవుని బిడ్డలారా, గమనించండి, గడిచిన 25 సంవత్సరాలు అతని జీవితంలో ఎదురు చూడడం నేర్పించిన పాఠం ఏంటో తెలుసా? గడిచిన 25 సంవత్సరాలు దేవుడి సందులో అతని ప్రయాణం అతనికి నేర్పించిన పాఠం ఏంటో తెలుసా? గడిచిన 25 సంవత్సరాలు ప్రార్థన చేసి ఎదురు చూచి కనిపెట్టి పొందుకున్నది నేర్పించిన పాఠం ఏంటో తెలుసా? నా దేవుడు ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు. ఆ అడిగేవారు అవసరమైతే చనిపోయినా నా కొడుకుని బ్రతికించగలడని విశ్వాసంలోకి వచ్చాడు. ఆ మాట అర్థమవుతుందా? నేను ఒక మాట చెప్తాను, అప్పటికంటే తర్వాత విశ్వాసం అబ్రహాములో పెరిగిందా తగ్గిందా? మునుపటి కంటే అబ్రహాముల విశ్వాసము పెరిగింది. మునుపటి కంటే అబ్రహాము దేవుని మీద ఆధారపడడం పెరిగింది. మునుపు కాస్త కోస్తో కొంచెం అనుమానం ఉండి ఎప్పటికప్పుడు ప్రశ్నించేవాడు. కానీ ఇప్పుడు అలా ప్రశ్నించట్లేదు. అయ్యా ఇచ్చావు కదా, ఇచ్చి అప్పుడే కనీసం కొన్ని రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే బయటపడుతున్నావా? ఏ ఒక్క ప్రశ్న వేసినట్లుగా బైబిల్ గ్రంథంలో కనబడటం లేదు. ప్రియదేవుని బిడ్డలారా, ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ముందుకు బయలుదేరాడు, వెనక్కి తిరిగి చూడలేదు. మోరియా పర్వతానికి ప్రయాణం కట్టాడు. ఈ వాక్యం అంటే ప్రియ బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు ఇచ్చి పరిశోధిస్తాడు. ఏదైతే నువ్వు అడుగుతావో, ఏదైతే నీ జీవితంలో దేవుడు ఒకవేళ నీవు అడిగినా అడగకపోయినా ఇచ్చింది, నువ్వు ప్రార్థించకపోయినా ఇచ్చింది, నీ సంతోషానికి కారణమైంది, నీ జీవితంలో నీ యొక్క దీవెనకు కారణమైంది. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు సార్? పరిశోధిస్తాడు. ఇంకొక మాట చెప్పనా? కొన్నిసార్లు విలువైన నీ జీవితంలో ప్రేమైన ఏదైతే ఉంటుందో, అది వస్తువే కావచ్చు, మనిషే కావచ్చు, అక్కడి నుంచే కొన్నిసార్లు నీ పరిశోధన మొదలవుతుంది. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో గమనించండి, అబ్రహాము జీవితంలో
21వ అధ్యాయం వరకు కూడా అబ్రహాము ప్రయాణంలో ఓపిగ్గా బయలుదేరాడు, నడిచాడనే పాఠమే ప్రపంచానికి తెలుసు. కానీ 22వ అధ్యాయం తర్వాత ప్రపంచానికి ఒక మాట చెప్తాను. అబ్రహాము విశ్వాసం దేవుడికి తెలిసా తెలియదా? చెప్పాలి గట్టిగా. తెలిసా తెలియదా? తెలిసే కదా. నేను ఒక మాట చెప్తాను. మరి దేవుడికి తెలుసు, మరి నీకు తెలియాలంటే, నాకు తెలియాలంటే చెప్పాలి గట్టిగా. నీ విశ్వాసం దేవుడి మీద చాలా గొప్పదమ్మా, ఒప్పుకుంటాం. కానీ ఆ విశ్వాసం నీ గొప్పది అనడానికి తెలియాలంటే నీ విశ్వాసము ప్రపంచం మధ్య రుజువు అవ్వాలి. ఆ మాట అర్థమవుతుందా? ఏమవ్వాలి? నీ విశ్వాసం ఏమవ్వాలి? రుజువు అవ్వాలి. నా విశ్వాసం గొప్పదే, ఇక్కడ అందరూ కూర్చున్న వాళ్ళ విశ్వాసం గొప్పదే, ఇక్కడ ఎవరు అడిగినా నా విశ్వాసం చాలా గొప్పది, నా విశ్వాసం చాలా గొప్పది, నా విశ్వాసం చాలా గొప్పది అని అందరూ అంటాం. ఎప్పటి నుంచో నేను ఎప్పటికీ కదండి బాబు, ఎప్పటి నుంచి కొన్ని సంవత్సరాల నుంచి నేను వాక్యం విన్నాను, నా విశ్వాసం గొప్పది. రైట్, మంచిదే. కానీ నీ విశ్వాసం ఎంత గొప్పదో అనేది నేను అంటాను, దేవుడు రుజువు చేయాలనుకుంటూ ఉన్నాడు. దేవుడే రుజువు చేయాలనుకుంటాడు. నేను అంటాను, అబ్రహాము విశ్వాసాన్ని దేవుడికి తెలుసు. అబ్రహాము విశ్వాసం మునుపటి కంటే ఇప్పుడు బలమైనది. అబ్రహాము ఒకవేళ తన కొడుకుని అడిగినా ఇవ్వడానికి ఇష్టపడేవాడు, ఇవ్వడానికి వెనకాడనవాడు అని దేవుడికి తెలుసు. కానీ అబ్రహాము దేవుడు ఏదడిగినా ఇచ్చే ఆత్మీయ స్థితిలోకి, విశ్వాస స్థితిలోకి ప్రపంచానికి పరిచయం చేయడానికి దేవుడు కొడుకుని అడిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచానికి ఒక మాట చెప్తాను, గమనించండి. అబ్రహాముకు బైబిల్ గ్రంథంలో అత్యుత్తమైన ఉన్నతమైన స్థానాన్ని నిలిపింది, స్థానంలో పెట్టింది ఏంటో తెలుసా? ఈ సంఘటనే. ప్రయాణం కాదు, గొప్ప విషయం కాదు. అన్నీ విడిచిపెట్టి రావడం గొప్ప విషయం కాదు. 25 సంవత్సరాలు కూడా ఎదురు చూడడం అంత గొప్ప విషయం కాదు. గొప్ప విషయం ఏంటో తెలుసా? కొడుకును బలి ఇవ్వడానికి ఇష్టపడిన విశ్వాసం, అదే గొప్ప విషయం. ఒక మాట చెప్తాను, గమనించండి. అబ్రహాం ప్రయాణము ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, కానీ అబ్రహాం యొక్క సమర్పణ ఈ రోజు వరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్తాను, మన వస్తువులు, మన కార్లు, మన బంగళాలు, మన ఉద్యోగాలు, మన అందము ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు. మన ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటి తెలుసా? నీకు దేవుడి మీద ఉన్న విశ్వాసమే ఇన్ఫ్లుయెన్స్ చేసేది. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చూపించే భక్తే, నీవు చేసే భక్తే, నీ సమర్పణే, నీ త్యాగమే శ్రమలలో, ఇబ్బందులలో, ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు నిలబడి ధైర్యంగా ఎదుర్కొని గెలిచినవే నేను అంటాను అనేక మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. నిన్ను దేవుడు అనేక మందిని ప్రభావితం చేసే క్రైస్తవుడిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అనేక మందిని ప్రభావితం చేసే క్రైస్తవుడిగా, అనేక మందిని ప్రభు వైపుకు త్రిప్పే క్రైస్తవుడిగా, దేవుని సన్నిధిలో నాటబడిన క్రైస్తవుడిగా, విశ్వాసములో నీ విశ్వాస పరిధి గొప్పది గొప్పది అని అనేక మంది గుర్తెరిగి నేను కూడా ఆ విశ్వాసంలా బ్రతకాలి, నాకు కూడా ఆ విశ్వాసం కావాలి, నేను కూడా అలాగే నమ్మకం కావాలి అని నీవు కూడా ఒక అద్భుతమైన సమర్పణ కలిగిన స్థితిలోకి తీసుకురావడానికి దేవుడు కొంతమంది స్థితిగతులు నీ ముందుంచుతాడు. వారిని ముందు వాడుకుంటాడు. వారి ఇన్ఫ్లుయెన్స్ నీ మీద ప్రభావం చూపిస్తుంది. తద్వారా ఏమో తెలుసా? నీవు కూడా అంతంత మాత్రాన ఉన్నా సరే నీవు కూడా పరిపూర్ణతలోకి వస్తావు. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. వాడు ప్రియ సహోదరులారా, దేవుని సన్నిధిలో ఇచ్చిన తర్వాత కూడా కొన్నిసార్లు దేవుడు పరిశోధించడం మొదలు పెడతాడు. అది ఏదైనా ఒక ఉద్యోగం కావాలండి, ఒక ర్యాంకు చదువులు కానివ్వండి, ఒక ఇల్లు కానివ్వండి, ఆస్తిపాస్తులు కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కానివ్వండి, ఇచ్చిన తర్వాత గాడ్ వాంట్స్ టు నో యూ. దేవుడు నిన్ను ఏమలాగా ఉన్నావని కోరుకోవాలని చూస్తున్నాడు. నీవేమిటో తెలుసుకోవాలని చూస్తూ ఉన్నాడు. విచిత్రం ఏంటంటే ఎక్కడ పడిపోతున్నాం తెలుసా? పొందుకునే వరకు బాగానే ఉంటున్నాం, పొందుకున్న తర్వాతనే పడిపోతున్నాం చాలా విషయాల్లో. ఆ మాటలు అర్థమవుతున్నాయా? పొందుకునే వరకు బాగానే ఉంటున్నా, కానీ పొందుకున్న తర్వాతనే చెప్పండి పడిపోతున్నాం చాలాసార్లు. అప్పుడు పరిశోధనలోనే ఓడిపోతున్నాం. ఒక మాట చెప్తాను, అబ్రాహాము 25 సంవత్సరాలు ఎదురు చూసిందంతా కూడా ఇస్సాకు నేను ఇవ్వనంటే ఏమైంది చెప్పండి?
ఒక్క మాటతో పోయిదంతా, అవునా కాదా? 25 సంవత్సరాలు ఎదురు చూచాడు, ఓపిక పట్టాడు, అంతా కూడా ఇస్సాకు నేను ఇవ్వను ప్రభువా అని అంటే ఒక్క మాటతో అబ్రాహాము ఇంతకాలం ఓపిక పట్టిందంతా కూడా చెప్పండి వెళ్ళిపోవను లేదా? ఆ మాటలు వింటున్నా ప్రియబిడ్డలారా, దేవుని సన్నిధిలో నిన్ను ఇవ్వకుండా శోధిస్తున్నాడో ఇచ్చి శోధిస్తున్నాడో ఆలోచించు. ఇవ్వకుండా శోధిస్తున్నాడా? ఏం పర్వాలేదు, ఆ స్థితిలోనే ప్రభుకు నమ్మకంగా ఉండు. ఇవ్వకుండా నిన్ను శోధిస్తున్నాడా? ఏదైనా నువ్వు ప్రార్థన చేస్తుంటే ఇంకా దొరకలేదా? ఇంకా శోధిస్తున్నాడా? లేకపోతే నేను పరిశోధిస్తూ ఉన్నాడా? ఇంకా నేను తెలుసుకోవాలనుకుంటున్నాడా? అప్పగించుకో పరిస్థితులకి, దేవుడికి అప్పగించుకో. ప్రభా నువ్వు నన్ను పరిశోధిస్తున్నావు ప్రభా, నువ్వు నన్ను పరిశోధించాలంటే, నువ్వు పరిశోధిస్తున్నావంటే ప్రభా అనేక మందికి ప్రభావితుడిగా నన్ను చేయబోతున్నా. అందుకే పరిశోధించబడి ఇండియన్ మెడికల్ ద్వారా ఆమోదించబడి వచ్చిన ఆ మెడిసిన్కి ఎంత విలువ ఉంటుంది చెప్పండి. ఈరోజు కొత్తగా ఏదో ఐఎంసి అనేది మొదలైంది. ఐఎంసి అందులో మార్కెటింగ్ ఉంది, అందులో మెడిసిన్స్ ఉన్నాయి. నా దగ్గరకు వచ్చారు మొన్న, ఏదో కొలెస్ట్రాల్ గురించో గుండె గురించో, ఇది ఏమంటారు, యాసిడిటీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటుంది కదా, కొంతమంది నెలల తరబడి సంవత్సరాల తరబడి మందులు వాడతారు. వాళ్ళు వచ్చారు, అది 15 రోజులు వాడితే చాలంట, లైఫ్ లాంగ్ ఇంకా వాడక్కర్లేదు. మా అమ్మగారిని అడిగాను, మా అమ్మగారు ఎప్పటి నుంచో గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేసుకుంటున్నారు చాలా రోజుల నుంచి. ఇదేదో బాగుందంటమ్మా, 15 రోజులు వాడితే చాలు, ఇంకెప్పుడు వాడక్కర్లేదంటే, అయ్య బాబాయ్ నాకు వద్దు. అది మంచిదే బాబాయ్. చెప్పండి, గమనించండి, కొన్ని నాట్ల మీదకి మనకు నమ్మకం చెప్పండి ఉంటుంది, కొన్ని నాట్ల మీద నమ్మకం ఉండదు. ప్రియదేవుని పెట్టినారా, దేవుని సన్నిధిలో దేవుడు నీకు ఒకవేళ ఇవ్వకుండా నిన్ను పరిశోధిస్తుంటే గమనించండి, ఇవ్వనప్పుడు ఎలాగున్నావు, ఇవ్వనప్పుడు సణుగుతున్నావా, ఇవ్వనప్పుడు ఎలా ప్రార్థన చేస్తున్నావు, ఇవ్వనప్పుడు ఏ విశ్వాసంతో ఉన్నావు, ఇవ్వనప్పుడు ఎలాగూ తెల్లవారుజాలేసి ప్రార్థన చేస్తున్నావా, ఇవ్వనప్పుడు ఎలాగ ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్నావు, ఇవ్వనప్పుడు కూడా ఎలాగూ మందిరానికి వస్తున్నావు, ఇవ్వనప్పుడు కూడా ఆదివారం మొదటగానే వస్తున్నావా, ఇవ్వనప్పుడు ఎలాగున్నావు, ఇవ్వనప్పుడు కూడా దేవుడు పరిశోధిస్తూ ఉంటాడు. కొంతమందికి అడిగిన వెంటనే ఇచ్చేసి పరిశోధిస్తాడు. యెహోషువ గురించి ఒక మాట ఉంది బైబిల్ గ్రంథంలో, యెహోషువ నిన్ను ఈ ప్రజల ముందు నిన్ను గొప్ప చేయు మొదలు పెడుతున్నాను, నిన్ను ఈ ప్రజల ముందు గొప్ప చేయి మొదలు పెడుతున్నాను అన్నాడు. మంచిది, గొప్ప చేయు మొదలు పెడుతున్నాను అనే వెంటనే యెహోషువ జీవితంలో పరిశోధన మొదలైంది. చెప్పండి, యోర్దాను మొదటి సమస్యగా వచ్చింది. పరిశోధన ఎప్పుడైతే ప్రారంభమైందో, ఒక మాట చెప్తాను, గమనించండి, జాగ్రత్తగా వినండి. దేవుడు ప్రజల ముందు ఆయనను గొప్ప చేయడానికి, ఇదిగో యెహోషువ ఈ రోజు నుంచి గొప్పవాడయ్యాడు అని చెప్పలేదు. యెహోషువని ప్రజల ముందు గొప్ప చేయడానికి కొన్ని సవాళ్ళ ముందు నిలబెట్టాడు. ఆ మాటలు అర్థమవుతుందా? యెహోషువని ప్రజల ముందు నిలబెట్టడానికి, ప్రజల ముందు గొప్ప చేయడానికి, ప్రజల ముందు యెహోషువ మీద కూడా మోషే ఆత్మ పనిచేస్తుంది, ఇతడు కూడా అద్భుతమైన నాయకుడే, ఇతడు దేవుడి చేత ఏర్పాటు చేయబడిన నాయకుడని ప్రజలకు అర్థం అవ్వడం కోసం యెహోషువని కొన్ని ప్రతికూల పరిస్థితులను నిలబెట్టాడు. నిలబెట్టడం ద్వారానే దేవుడు యెహోషువ చేయడం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, మోషేను వాడుకున్నాడు, తర్వాత యెహోషువని వాడుకున్నాడు. కానీ మోషేను వాడుకున్న విధానం వేరు, యెహోషువని వాడుకున్న విధానం వేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్తాను కాబట్టి, యెహోషువ మోషేని కాపీ కొట్టలేదు. ఆ మాట అర్థమవుతుంది. యెహోషువ మోషేని కాపీ కొట్టలేదు. ఎందుకంటే తెలిసే, మోషే విధానం మోషేది, యెహోషువ విధానం యెహోషువది. కాబట్టి దేవుని ప్రియబిడ్డ మాటలు ముగిస్తున్నాను. దేవుని సన్నిధిలో గొప్ప చేయడం మొదలు పెడతానన్న దేవుడు గొప్ప చేయడం మొదలు పెట్టాడు. ఎలాగూ
సవాళ్ళ ద్వారా, ప్రతికూల పరిస్థితుల ద్వారా వెళ్ళలేము అన్న చోట్లకి, నిలబడలేమన్న చోట్లకి, అధిగమించలేమన్న చోట్లకి దేవుడు యెహోషువని నిలబెట్టి నాయకత్వాన్ని బలపరిచి నాయకుడిగా రుజువు చేసి యెహోషువ మీద దేవుని ఆత్మ పని చేస్తుందని దేవుడు బయలుపరిచాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చి, చెప్పాలి గట్టిగా, ఇచ్చి పరిశోధిస్తాడు. మళ్ళీ చెప్పండి, దేవుడు మళ్ళీ చెప్పండి, ఇచ్చి పరిశోధిస్తాడు. నేనంటాను, ఇవ్వకపోయినా పరిశోధించినప్పుడు సక్సెస్ అవ్వాలని రిజల్ట్, ఇచ్చిన తర్వాత దేవుడు పరిశోధించినా నీ రిజల్ట్ బాగుండాలి. ఆ మాట అర్థం. ఈ రెండాట్లో ఎప్పుడు పరిశోధించినా నువ్వు నెగ్గాలి. దేవుడు నెగ్గాలి. యోబు జీవితంలో రెండాట్లో నెగ్గాడు. యోబు జీవితంలో ఇచ్చినప్పుడు యథార్థంగానే చెడు విడిచిపెట్టి ఉన్నాడు. అన్ని తీసుకున్నప్పుడు కూడా అదే యోబు కనబడుతున్నాడు. పరిస్థితుల్లో మార్పులు వచ్చింది కానీ యోబులో మార్పు రాలేదు. ఆ మాట అర్థమవుతుందా? పరిస్థితుల్లో మార్పు రావచ్చు, ఉద్యోగంలో మార్పు రావచ్చు, చివరికి ఆరోగ్యంలో మార్పు రావచ్చు, కానీ మన విశ్వాసములో మార్పు రాకూడదు. మన ప్రార్థన జీవితంలో మార్పు రాకూడదు. హల్లెలూయా. పడుకుంటున్నారు, స్తోత్రం చెప్పండి. అదిగా పురుషులు బాగానే ఉన్నారు, ఇటువైపే. దేవుని సన్నిధిలో గమనించండి, దేవుని సన్నిధిలో పరిస్థితుల్లో మార్పు రావచ్చు. కొన్నిసార్లు మనతో పాటు ప్రయాణం చేసేవారిలో మార్పు రావచ్చు. నేను క్రైస్తవత్వంలోకి నడిపించిన వారిలో కూడా మార్పు రావచ్చు, కానీ నీలో మార్పు రాకూడదు. పరిస్థితులు ఎప్పుడు శాశ్వతము కాదు. పరిస్థితులు ఎప్పుడు శాశ్వతం, ఎందుకంటే ప్రతి పరిస్థితి దేవుని చేతిలో ఉంది. అలాగన మార్చగలిగిన సమర్థుడు. ఒక మాట చెప్పిన, నీ యథార్థత ప్రతికూలతను కూడా అనుకూలతగా ఒకరోజు మారుస్తుంది. నీ యథార్థత, నీ భక్తి, నీ విశ్వాసమే ఎంత ప్రతికూలతైనా ఒకరోజు అనుకూలంగా మారుస్తుంది. ఏ విషయంలో కూడా కృంగిపోవద్దు. ఏ విషయంలో కూడా ప్రభువా నేను ప్రార్థన చేస్తుంది ఇంతవరకు నాకు దొరకలేదు, ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాక ఇంకా గర్భఫలం తెరవబడలేదే, ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నానే ఉద్యోగం రాలేదు, ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నానే ప్రమోషన్ రాలేదు, ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నానయ్యా చిన్న ఇల్లు కట్టుకోలేకపోయాను, ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నానే చిన్న వెహికల్ కొనుక్కోలేకపోయాను. గమనించండి, దేవుడు నిన్ను ఆ విధముగా పరిశోధిస్తూ ఉన్నాడు. ఏదో ఒక రోజు దేవుడు ఊహించిన విధముగా నీ కొరకు దాచి ఉంచిన మేలు గొప్పది ఆయన బయలుపరచబోతూ ఉన్నాడు. ఆయన విషదపరచబోతూ ఉన్నాడు. ఆయనను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అడిగిన వెంటనే ఇచ్చాడా? కొడుకు కావాలంటే కొడుకు ఇచ్చాడా? కుమార్తె కావాలంటే కుమారుని ఇచ్చాడా? ఉద్యోగం కావాలంటే ఉద్యోగం ఇచ్చాడా? వస్తువు కావాలంటే వస్తువు ఇచ్చాడా? ర్యాంక్ కావాలంటే ర్యాంక్ ఇచ్చాడా? ఏది కావాలంటే అది ఇచ్చాడా? అయితే గమనించండి, దానిని బట్టి కూడా దేవుడు పరిశోధించబోతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో పరిచర్యలో పరిశోధనలో ఉన్న, కుటుంబంలో పరిశోధనలో ఉన్న, ఆరోగ్య విషయంలో పరిశోధనలో ఉన్న నిన్ను నువ్వు రుజువుపరుచుకో. స్తోత్రం చెప్పండి. నిన్ను నువ్వు రుజువుపరుచుకో. నువ్వు రుజువుపరుచుకుంటే నేనంటాను, నీ ఆస్తిని బట్టి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఎవరో, నేను అంటాను నీ విశ్వాసపు విధానాన్ని బట్టి అనేక మంది ఇన్ఫ్లుయెన్స్ కాబోతున్నారు. ఒక పాట ఇన్ఫ్లుయెన్స్ అంత ఇవ్వకపోవచ్చు, ఒక బోధ కూడా అంత ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వకపోవచ్చు, కానీ నేనంటాను సవాళ్ళ మధ్య నీ సవాళ్ళ మధ్య నీ విశ్వాసమో, సవాళ్ళ మధ్య నీవు దేవుని మీద ఆనుకున్న విధానమో, సవాళ్ళ మధ్య ప్రభు వైపు చూసిన విధానమే నేను అంటాను ఇన్నాట్ల ద్వారా రాని గొప్ప ధన్యత, ఇన్నాట్ల ద్వారా రాని అంత గొప్ప ఇన్ఫ్లుయెన్స్ ప్రభావము వీటి ద్వారా జరుగుతుంది. హల్లెలూయా. ఒక మాట చెప్పిన, బబులోన్లో దానియేలును ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఏంటో తెలుసా? సింహాలు, చెప్పండి, సింహాల బోనులోకి వెళ్ళాడు, రాజు ఒప్పుకున్నాడు, దానియేలు దేవుడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఇచ్చి శోధిస్తాడు, కొంతమందికి ఇవ్వకుండా, చెప్పండి చెప్పండి, ఇచ్చి శోధిస్తాడు, ఇవ్వకుండా కూడా. అది నువ్వు ఎందులో ఉన్నావో నువ్వు లెక్కేసుకో. ఇచ్చిన తర్వాత దేవుడు శోధిస్తున్నాడా లేకపోతే నిన్ను, లేకపోతే ఇవ్వకుండానే శోధిస్తున్నాడు. ఇచ్చిన తర్వాత అందరూ పొందేశాను అనుకోవద్దు. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి నిన్ను పరిశోధించబోతూ ఉన్నాడు. ఆ పరిశోధనలో నెగ్గవు కనుక నేను అంటాను, ఇంకొకటి దేవుడికి రెడీ చేయబోతూ ఉన్నాడు.
హల్లెలూయా. ఇవ్వని దాన్ని బట్టి కృంగిపోవద్దు. విచిత్రం ఏంటంటే మనకి ఇవ్వలేదన్న ఏడుపు కంటే, అప్పుడు అర్థమైపోయింది, చక్కగా నవ్వుతున్నారు, మనకి ఇవ్వలేదన్న ఏడుపు కంటే, చెప్పండి, మనకి ర్యాంక్ రాలేదని ఏడుపు కంటే, ఎరా 10th పోయింది సిగ్గులేనివా, ఏ సరిగ్గా చదవలేదంటే, అలాగే మా క్లాసులోని చాలామంది పోయారు తెలుసా, చాలామంది పోయారు, మరి పాస్ అయిన వాళ్ళు నలుగురే, ఆ నలుగురితో మనం పోల్చుకోం. బట్ నా మాటలు ముగిస్తున్నాను ప్రియ సహోదరులారా. దేవుడు ప్రతి దాన్ని కూడా ఇచ్చిన దాన్ని బట్టి పరిశుద్ధిస్తాడు, ఇవ్వని దాన్ని బట్టి కూడా పరిశుద్ధిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వందనాలు, వందనాలు. ఎంతవరకు నీకు ఏది ఇచ్చాడో నాకు తెలియదు. ఏది అడిగితే ఇచ్చాడో కొన్నిసార్లు ఊహించిన రీతిగా నీకు ఇచ్చాడేమో. అది ఉద్యోగమైన, వస్తువైన, ఆస్తిపాస్తులైనా, పిల్లలైనా, అది ఏదైనా ఊహించిన రీతిలో దేవుడు ఇచ్చాడేమో. అయితే ఇచ్చిన తర్వాత దేవుడు నిన్ను పరిశోధిస్తూ ఉన్నాడు, నీ నమ్మకత్వాన్ని పరిశోధిస్తున్నాడు, నీ యథార్థతను పరిశోధిస్తూ ఉన్నాడు, నీ విశ్వాసాన్ని పరిశోధిస్తున్నాడు, నీ ఆసక్తిని పరిశోధిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీకు ఏది ఇవ్వలేదేమో, నువ్వు అడిగింది ఆలస్యమవుతుందేమో, ఇంకా అడిగింది పొందుకోలేదేమో, భయపడకు, బాధపడకు. దేవుడు శోధిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడని గమనించు. ఇవ్వలేదని కృంగిపోయి దేవుణ్ణి సనగకు. ఇవ్వలేదని కృంగిపోయి ఎందుకు ప్రభువా, ఎంతకాలం నుంచి ప్రార్థన చేసినా ఏం ప్రయోజనం, ఎంతకాలం నుంచి ఎదురు చూసినా ఏం ప్రయోజనం అయ్యా, ఉపవాసాలు ఏమి ప్రయోజనం అయిపోయా ప్రభువా, పరిచర్య చేసింది ఏం ప్రయోజనం లేకుండా పోయిందని ఆయన, యథార్థత అంతా, నమ్మకత్వం అంతా కూడా ప్రయోజనం లేకుండా పోయిందయ్యా అని దేవుని సన్నిధిలో కంగారు పడకు, దేవుని సన్నిధిలో సనగకు, దేవుని సన్నిధిలో దేవుణ్ణి నిందించకు, నిరుత్సాహపడకు. చెప్తున్నాను, ఈ రాత్రి ఆ రీతిగా నేను పరిశోధిస్తూ ఉన్నాడు, ఆ రీతిగా నేను పరిశోధిస్తున్నాడు. నువ్వు ఉన్న లేమిలో నేను పరిశోధిస్తున్నాడు, నిన్నున్న లోటులోని పరిశోధిస్తున్నాడు. అప్పులు ఎక్కువగా ఉన్నాయండి, అప్పులు తీరలేకపోతున్నాయని బాధపడుతున్నావేమో, ఆ అప్పుల్లోని నేను పరిశోధిస్తూ ఉన్నాడు, ఆ రుణ బాధల్లో నేను పరిశోధిస్తూ ఉన్నాడు. నిన్ను నువ్వు రుజుపరుచుకుంటే ఆయన చెప్పిన మంచి మాట నెరవేర్చే దినములు రాబోతూ ఉన్నాయి. దేవుడు తన కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి వందనాలు. చక్కగా ఆశీర్వాదకరంగా ఇంతవరకు జరిగించారు, వందనాలు. ఏ మాట ఇక్కడ విడుదల అవ్వాలని నువ్వు కోరుకున్నావో ఆ మాట ఈ స్థలం మంది విడుదల చేస్తావు, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మేమందరం కూడా అయ్యా నాయనా, పరిస్థితి ఏదైనా అయ్యా ఇచ్చినా సరే నువ్వు పరిశోధించినప్పుడు నిలబడాలి, ఇవ్వకపోయినా సరే నువ్వు పరిశోధించినప్పుడు నిలబడాలి ప్రభా. అన్ని ఆశించినప్పుడే కాదు ప్రభా, ఆశించినవి దొరకకపోయినా నీ పరిశోధనలు మేము నిలవాలి. ఎందుకంటే ప్రభా అయ్యా నాయనా, మా పాట కంటే ఇన్ని సంవత్సరాలుగా మేము క్రైస్తవులం, ఇన్ని సంవత్సరాలుగా పరిచర్య, ఇన్ని సంవత్సరాలుగా పాటలు, ఇన్ని సంవత్సరాలుగా వాయిద్యాలు అనే దానిని బట్టి ప్రభావం కాదు కానీ ప్రభా, ఒక్క సవాలులో ప్రభా అయ్యా నేను మేము నిలబడినప్పుడు ప్రభా, ఆ సవాళ్ళను ఎదుర్కొని మేము అయ్యా విశ్వాసంతో నిలబడినప్పుడు వీటన్నిటికీ మించి అదే గొప్ప ప్రభావాన్ని ప్రజల మీద చూపిస్తుంది ప్రభా. అలాంటి కృప మా అందరికీ దయచేయమని, ప్రియులు సతీష్ గారిని ఇంకనూ దీవించమని, ఆశీర్వదించమని, అయ్యా అన్ని విషయాల్లో ఇంకనూ నమ్మకస్తులుగా బ్రతకడానికి సహాయం చేయమని, అయ్యా అన్ని విషయాలలో ఆత్మ వర్ధిల్లడానికి సహాయం చేయమని ప్రభా. ఆత్మ వర్ధిల్లినట్టుగా అన్ని విషయాల్లో వర్ధిల్లాలి ప్రభా. మిగతావి వర్ధిల్లడం కాదు, ఆత్మలో కూడా వర్ధిల్లాలి ప్రభా. ఆత్మలో వర్ధిల్లినప్పుడు మిగతా విషయాల్లో కూడా వర్ధిల్లాలి. మునుపటి కంటే ఇంకను సంపూర్ణ ఆసక్తి, మునుపటి కంటే ఇంకను సంపూర్ణ ఆత్మీయతలకు వారిని నడిపించమని, వారి పిల్లల్ని దీవించమని, వారి నాన్నగారు వారి అమ్మగారిని దీవించమని, వారి తమ్ముళ్ళు వారి భార్యలు ప్రభా, ప్రకాష్ గారిని బట్టి, రూతు గారిని బట్టి, సురేష్ గారిని బట్టి, సంజయ్ గారిని బట్టి, వారి పిల్లలు బట్టి స్తోత్రాలు. వారిని దీవించండి. సత్య గారిని బట్టి, వారి భర్త వారి పిల్లలు బట్టి ప్రార్థన చేస్తున్నాం, దీవించండి. జ్యోతి గారి యొక్క తల్లిదండ్రులు బట్టి ప్రార్థన చేస్తాం, దీవించండి. వారి అన్నయ్య వారి వదిన వారి బిడ్డలు బట్టి ప్రార్థన చేస్తున్నాం, దీవించండి ప్రభా. వారి ఆహ్వానం చెందిగా
అయ్యా అనేక మంది ఇక్కడ వచ్చి ఉన్నారు బాబు మా మధ్యకి, వారిని దీవించండి నాయన. అయ్యా నేను పేర్లు చదవట్లేదు కానీ, పేర్లు జ్ఞాపకం చేసుకోవట్లేదు కానీ, నీవందరినీ ఎరిగిన దేవుడు కనుక ప్రతి ఒక్కరిని పేరు పేరుని ఆస్వాదించమని ఈ మైక్ శబ్దం ద్వారా ఎవరు గృహాల్లో ఏదైనా ఉండి వింటున్నారేమో ప్రభా, వారిని కూడా మనస్ఫూర్తిగా నేను దీవిస్తున్నాను. వారి పిల్లలను దీవిస్తూ ఉన్నాను, వారి వ్యాపారాలను దీవిస్తున్నాను ప్రభా. జరుగుతున్న ప్రేమ విందును కూడా ఆశ్చర్యకరంగా జరిగించమని, మహిమ పొందమని యేసునామమున కూర్చున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సరిది మనకు ఆయన ప్రేమిస్తున్నవారు, రాకడ సిద్ధపడుతున్నవారు ఎప్పుడెల్లప్పుడు సదాతుడు నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.